श्री वरलक्ष्मी देवी के कर्पूर आनंद नीराजनं दर्शयामि। जय श्री वरलक्ष्मी माता की जय। श्री लक्ष्मी नरसिंह स्वामी भगवान की जय। जय बोलो जय। ఈ సత్యన ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే కనుక అంతా అష్టైశ్వర్యాన్ని పొందుతాయి, దీర్ఘ సుమంగళిగా ఉంటారు అని చెప్తారనమాట. చెప్పగానే పార్వతీదేవి అడుగుతారనమాట, స్వామి ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి అని. ఈ వ్రతాన్ని ఉదయాన్నే లేచి ముత్తైదు అందరికీ తెచ్చుకొని పక్క వాళ్ళని అందరినీ పిలుచుకొని ఈ వ్రతం చేసుకోవాలి. ఈ వ్రతం చేసుకునేటప్పుడు స్వామివారితో ముగ్గులు పెట్టుకొని మండప మధ్యలో తెల్లని వస్త్రంలాగా పరుచుకొని ఒక సింహాసనాన్ని ఏర్పరచుకొని ఒక కలశాన్ని తయారు చేసుకొని దాంట్లో మామిడి చెవులు రాగి చెవులు అన్నీ వేసుకొని పసుపు కుంకుమ అవన్నీ వేసి కలశాన్ని తయారు చేసి పెట్టుకొని తర్వాత 9 పోగులతోటి 9 ముడులతోటి తోరం తయారు చేసుకొని ఒక ముత్తైదువు కానీ 2 ముత్తైదులు కానీ శక్తి ఉంటే 11 ముత్తైదులు కానీ వాయన దానం ఇచ్చుకొని బ్రాహ్మడికి. సో ఇక్కడ వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోయిందండి. పంతులు ఏంటంటే కథ చెప్తున్నాడు. సో ఈ వీడియోలో నేను ఇంకా కథ క్లియర్గా అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కథ ప్రతి ఒక్కరికి తెలుసండి, బుక్స్లో చదివే ఉంటారు, వినే ఉంటారు. సో ఇంకా అదంతా లెంతీ ప్రాసెస్ అనేసి నేను షార్ట్కట్లో అప్లోడ్ చేశాను. అండ్ ఇంకేంటంటే ఇందులో నేను ఇంకా తాంబూలం ఇస్తాను కదండి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి, అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను, చూడండి. తెల్లారంగానే స్నానం చేసి శుభ్రంగా తలస్నానం చేసి అమ్మవారిని పూజ చేసుకొని అత్తాసుకొని అమ్మవారికి అలంకరణ చేసుకొని షోడశోపచారాలతో బ్రాహ్మణ్ణి పిలుచుకొని మొదట ప్రదక్షిణ చేయమన్నారన్నమాట. యాని కాని చ పాపాని జన్మాంతర కృపాని చ తాని తానే ప్రశ్యంతే ప్రదక్షిణే పదే పదే. మొదటి ప్రదక్షిణ చేసిందనమాట. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళకి గల్లు గల్లున గజ్జలు మూవి అనమాట, వెండి గజ్జలు వచ్చేసినాయి అనమాట అందరికీ. అబ్బా ఏమి అదృష్టం మనది, ఈ చారుమతి వల్లే కదా మనకి ఇంత అదృష్టం కలిగింది అని చెప్పేసి మనసులో అనుకొని మరలా 2వ ప్రదక్షిణ చేశారనమాట. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమో తోటి అనమాట. శ్రీ వరలక్ష్మీదేవి అష్టోత్తర చెప్పమ్మా. చిత్రం సమర్పయామి, చామరం వీచయామి, నృత్యం దర్శయామి, అశ్వమారోహయామి, గజ ఆరోహయామి, శక్తోపచార భక్తోపచార రాజోపచార పూజాం సమర్పయామి. క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తుతే. మానః శత సంవత్సరం దీర్ఘమాయుః. పక్కన చేసుకోండి బాబునిత్తుకోమ్మా. వైనం దేవతాభిరుద్ధరతి యావస్తీర్వై దేవతా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి. ఓం పర్యాప్తారంతరాయాయ సర్వస్తోమోతిరాత్రోత్తమ మహిర్భవతి. సర్వస్యాప్తే సర్వస్వజితే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. రోజనో రోజమానశ్చ శోభనో శోభమానః శత సంవత్సరం దీర్ఘమాయుః. మర్తయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిత శతం దీర్ఘమాయుః. దీర్ఘ సుమంగళీ గౌతమ ధాన్యాభివృద్ధిరస్తు పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. శ్రీ వరలక్ష్మీ దేవత పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష ఫలసిద్ధిరస్తు తదాస్తు. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతిరోజనో ఓజమాశ్చ శోభనో శోభమానః శత సంవత్సరం దీర్ఘాయుష్మాన్ అఖండఫలసిద్ధిరస్తు. మనోవాంఛాఫలసిద్ధిరస్తు. ఇష్టదేవత పరిపూర్ణ అనుగ్రహ శ్రీ వరలక్ష్మీ దేవత పరిపూర్ణ అనుగ్రహ పంచామృతాలేమ్మా. దాకా అభిషేకం సమస్త పాపక్షేకరం శ్రీ వరలక్ష్మీదేవి పాదోదకం పావనం శుభం కాలం చూషణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ వరలక్ష్మీదేవి పాదోదకం పావనం శుభం. నివారమ్మ. నా వాయనం పుచ్చుకుందేవారు. నేను వరలక్ష్మీదేవిని కోరితేనమ్మా కోరికలనండి కోరితినమ్మ కోరికలు తీర్చినమ్మా వరాలు.
ఏడుకొండల నుండి దిగి ఏడున్నావు మళ్ళీ ఏడగా అనిపి వర్షం వచ్చింది మళ్ళీ అమ్మవారికి పువ్వు ఫోటో తీసుకోవాలి. అయ్యో మీకేం కావాలి మధ్యలో వాయినం తీసుకుంటే ఇస్తినమ్మ వాయిన పుచ్చుకుంటే ఇస్తినమ్మ వాయిన పుచ్చుకుంటే నా వాయినం తీసుకుంటే ఇస్తినమ్మ వాయిన
ఆయనను తీసుకునేవారు. జ్యోతి మంచిగా తీసినావా? జ్యోతి ఫస్ట్ టైం వచ్చింది. లేదే నా ఆయన తీసుకునేవారు. ఈరోజు బాబుతోటి ప్రసాదం తీసుకున్నా దేవునికి ఫస్ట్ చేసినాక ఇక్కడ పెట్టి ఆ కొట్టి అక్షంత ప్రసాదం తీసుకున్నా ఫోటో దిగరా జ్యోతి జ్యోతి కడగాలి ఫోటో దిగ కొల్హాపూర్ మహాలక్ష్మి నమో నమః యా దేవి నమస్తే నమస్తే నమో నమః నమస్తే ప్రసాదాలు తీసుకోండి అంటే తీర్థాలు తీసుకోండి. రేపు 11 o'clockకి వెంకటేశ్వర తినమ్మ ఆయన నా ఆయన పుచ్చుకునేవారు. ఈ కొంగి ఇట్లా కప్పుకోవా? కానీ కర్ణాటక స్టైల్ ఇస్తా మంగళార్తి. సరే మా అమ్మ ఈ మరి మా అమ్మతోటి మంగళార్తి అమ్మవారికి చెయ్యి పట్టుకోవే తిప్పు. మొన్న ఆ లైట్ కట్టమని ఒక నిమిషం. ఏదో మా లక్ష్మి దేవి ఎట్లా నీటికి నిలుదలు కస్తా నీలంపురి కమ్మలు చేస్తా మా లక్ష్మి దేవి ఎట్లా ఎన్నెలుకుందు.
సో ఫైనల్గా నా వరలక్ష్మి వ్రతం పూజ అండ్ ఇంకా అందరు ముత్తైదుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నానండి, వాయనం ఇచ్చి. ఇంకా లాస్ట్కి ఫైనల్గా వచ్చేసి మా అత్తయ్య మా మామయ్య దగ్గర తీసుకుంటున్నామండి, నేను మా హస్బెండ్. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది, ఇంకా వేరే వాళ్ళందరికీ వెయిట్ చేయించడం ఇష్టం లేదు. వాళ్ళందరికీ ఫస్ట్ ఇచ్చేసి ఇంకా లాస్ట్లో మా అత్తయ్య మామయ్య దగ్గర తీసుకున్నాము. ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నానండి.